నవ్య. ఈరోజు మనం కుకట్పల్లిలో ఉన్న వీబా ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్కి వచ్చాం. ప్రస్తుతం మనతో పాటు వీబా ఫ్యాషన్ రన్ చేస్తున్న ప్రతిభ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ప్రతిభ గారు, అసలు ఈ ఇన్స్టిట్యూట్ పెట్టాలనే ఆలోచన అసలు మీకు ఎందుకు వచ్చింది? యాక్చువల్గా నాకు స్టార్టింగ్ నుంచి ఈ ఫీల్డ్ అంటే ప్యాషన్ అండి. ఓకే. చాలా ఇంట్రెస్టే చిన్నప్పటి నుంచి. సో అలా నా ప్యాషన్ని ఇలా ఇన్స్టిట్యూట్ లాగా రన్ చేస్తున్నాను ఇప్పుడు. నా అలాగే ఇంకా చాలామందిని ట్రైన్ చేయాలి అని చెప్పేసి, వాళ్ళ ఓన్గా ఏదో ఒకటి ఇప్పుడు జాబ్స్ చేస్తే అంత కంఫర్ట్గా ఉండదు, అన్ని టైంలో చేయలేరు. సో ఇంట్లో ఉండి ఏదైనా వర్క్ చేసుకోవాలని చాలామంది అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏదైనా ఒకటి మంచిగా చూపించాలి. స్టార్టింగ్ నుంచి హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ ఇవ్వకుండా ఫుల్ ప్లేజ్ నాలెడ్జ్, ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు ఫైనాన్షియల్గా కానివ్వండి అన్ని రకాలుగా చేసుకోవాలనే ఒక ఆలోచనతో స్టార్ట్ చేశాను. బొటిక్ స్టార్ట్ చేయాలంటే ఫ్యాషన్ డిజైన్ కోర్స్ ఉండాలి కదా? అవును. సో మీరు ఏదైనా చేశారా? యా, చేశానండి. యాక్చువల్గా నేను ఇంట్లో నుంచే చిన్నగా కుట్టడం స్టార్ట్ చేశాను. ఓకే. చిన్న కుట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ సర్వీస్ ఉండేది, కస్టమర్కి కుట్టడం స్టార్ట్ చేసిన తర్వాత అప్పటి నుంచే నాకు ఇంకా ఓకే సర్వీస్తో పాటు ట్రైనింగ్ కూడా అప్పుడు అడిగారు చాలామంది, ట్రైన్ చేయొచ్చు కదా, సర్వీస్ బాగుంటుంది, మీది వర్క్ బాగుంటుంది అని చెప్పేసి అలా స్టార్ట్ చేశానండి. సో ఇప్పుడు మీ ఇన్స్టిట్యూట్లో ఎంతమంది స్టూడెంట్స్? ప్రెసెంట్ వచ్చేసి 45 మెంబర్స్ ఉన్నారండి స్టూడెంట్స్. ఓకే. అంటే టైమింగ్స్ ఏమన్నా ఉంటాయా? ఎలా మేనేజ్ చేస్తున్నారు? 10 to 4 వరకు ఇన్స్టిట్యూట్ టైమింగ్స్. డైలీ 2 hours క్లాస్ ఉంటుంది. ఇండివిజువల్ క్లాసెస్ ఎవరికైనా కానీ ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఈచ్ మెంబర్కి 2 hours క్లాస్ ఉంటుంది. ఆ టైమింగ్స్లో 10 to 12 రావచ్చు, 11 to 1 రావచ్చు. అలాగే వాళ్ళ కంఫర్టబుల్ టైమింగ్స్లో రావచ్చు ఇన్స్టిట్యూట్. పర్టికులర్ ఈ టైం అంటూ ఏమీ లేదు. నార్మల్గా అయితే ఎక్కువ మంది బొటిక్సే రన్ చేయడం చూస్తున్నాం. అసలు మీరు ఆ బొటిక్ ప్లేస్లో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలని అసలు మీకు ఎప్పుడు అనిపించింది, ఎందుకు అనిపించింది? బొటిక్తో పాటు ఏంటంటే కస్టమర్స్ వచ్చినప్పుడు మీ వర్క్ బాగుంటుంది, మీరు బాగా చేస్తారు, మీరు స్టూడెంట్స్ని ఇట్లా నేర్పించవచ్చు కదా, ట్రైన్ చేయొచ్చు కదా అని చెప్పేసి అని అంటే అప్పుడు నాకు ఐడియా వచ్చింది. ఓకే, ఇలా నేర్పించవచ్చు కదా, నాలాగా ఇంకెంతోమంది రెడీ చేస్తే వాళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది. లైఫ్లో అనేది ఒకటి అందరికీ జాబ్ చేయడం కుదరదు, ఓన్గా బిజినెస్ చేస్తూ అటు ఫైనాన్షియల్గా చేసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ ఇలా చేసుకోవచ్చు కదన్న థాట్తో స్టార్ట్ చేశాను. ఇది ఏంటంటే చాలామందికి యూజ్ అయ్యే ఫీల్డ్, కంఫర్టబుల్ జోన్లో చేసుకుంటారు. ఇప్పుడు అందరికీ స్టడీస్ అంటే స్టడీస్ మీద కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు. దీనికి ఏంటంటే మెయిన్ స్టడీస్తో మనకి అవసరం లేదు, బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. కొంతమందికి అది కూడా లేకపోయినా పర్లేదు, ఇంట్రెస్ట్ ఉంటే చాలు, ఈ ఫీల్డ్ అనేది మనము నేర్చుకొని రన్ చేసుకోవచ్చు, అలా ఉంటుంది. ఇంకొకరు ఏంటంటే ఇంట్లో వండుకుంటే ఏదో ఒక వర్క్ చేసుకోవాలి, జాబ్ బయటికి వెళ్ళి చేయడానికి ఉండదు. సో అన్ని రకాలుగా కంఫర్ట్ ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇంకా స్టార్ట్ చేశాను. ప్రతిభ గారు, మన ఇన్స్టిట్యూట్లో ఇంతమంది అమ్మాయిలను ట్రైన్ చేస్తున్నారు కదా, సో మన ఇన్స్టిట్యూట్లో ఫీజెస్ ఎలా ఉన్నాయి? యాక్చువల్గా కంపేర్ చేసుకుంటే బయటతో ఫీజెస్ అనేది నార్మల్గానే తీసుకుంటాను. యాక్చువల్గా ఇక్కడ మీకు ఫీజు అనేది అంత ఇంపార్టెన్స్ ఉండదు అండి. ఎందుకు అంటే నేను మెయిన్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి చూస్తాను. కామన్గానే నార్మల్గానే ప్రైజెస్ కూడా తీసుకుంటాను. నాకు పే చేసే ప్రైస్ మీరు ఏదైతే చేస్తున్నారో వాళ్ళు వన్స్ కోర్స్ కంప్లీట్ అయిపోయి బయటికి వెళ్ళిన తర్వాత మీరు ఆ అమౌంట్ నాకు పే చేసేది 1 month 2 monthsలోనే వాళ్ళు సంపాదించేసుకుంటారు. ఒక్కొక్కరు అయితే ఇంకా ఫాస్ట్గా ఉండే స్టూడెంట్స్ కొంతమంది అయితే నా దగ్గర ట్రైనింగ్ చేస్తూనే కస్టమర్స్ కుట్టేస్తూ ప్రాక్టీస్ టైంలోనే ఆ మనీ అనేది ఏం చేస్తారు. సో మనీ అనేది పెద్ద ఇక్కడ మ్యాటర్ ఏం కాదు, నాకు ప్యాషన్ అంతే, నేర్చుకోవాలి. చాలామందికి కొంచెం అటు ఇటుగా కూడా నన్ను చూసి అనేది చేయడం అవుతుంది, అంత పెద్దగా ఏం తీసుకోనండి. ఇప్పుడున్న ఫ్యాషన్ వరల్డ్లో ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా బ్యూటిషియన్ ప్లస్ ఫ్యాషన్కి ఇవి రెండు ఎప్పటికీ రన్ అయ్యే ఫీల్డ్స్ అందరికీ. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఒక ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి బయట స్టిచ్ చేయించుకోవాలనుకుంటేనే ఏదైనా నార్మల్ ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ చాలా ఖర్చు అవుతుంది. అదే మనం నేర్చుకుంటే అట్లీస్ట్ బయటవి కుట్టకపోయినా కానీ కూడా మనది మనం పర్సనల్గా అయినా కూడా చాలా యూజ్ అవుతుంది, చాలా మనీ సేవ్ అవుతుంది. దట్టు మనకి నచ్చినట్టుగా ప్యాటర్న్స్ కానీ డిజైన్స్ కానీ మనం ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు. ఆ సాటిస్ఫాక్షన్ అనేది వేరే ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైనా మనకు ఒక డిజైన్ నచ్చింది, ఏదైనా ప్యాటర్న్ నచ్చింది, బయటికి వెళ్ళేసి టైలర్స్కి ఇలా చూపిస్తే వాళ్ళకి మనకు అనుకున్నట్టుగా అవుట్పుట్ ఒక్కొక్కసారి ఇవ్వరు, మనకు అక్కడ మళ్ళీ డిసప్పాయింట్ అవుతాము. వాళ్ళు ఒకలాగా చేస్తారు, మనం అనుకున్నది ఒకలాగా ఉంటుంది. సో అదే మనకి వర్క్ వచ్చి ఉంటే మనం జస్ట్ మనకు ఖర్చు అయ్యేది ఎక్కడ ఫ్యాబ్రిక్తో ఖర్చు అయిపోతే ఇంకా మనకి ఓన్గా మనకి ఎలా అనుకున్నామో అలాగా స్టిచ్ చేసుకుంటాం, మనం ఓన్గా డిజైన్. ఆ సాటిస్ఫాక్షన్ అనేది వేరే ఉంటుంది, ఖర్చు ఒకటి తగ్గుతుంది, మనకు అది హ్యాపీనెస్గా ఉంటుంది. దట్టు చిన్నగా టైం దొరికినప్పుడు కూడా మనం బయటకు చేసుకుంటే మనకు కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది. ప్రతిభ గారు, అసలు మీరు ఈ ఫీల్డ్కి ఎందుకు రావాలనుకున్నారు? అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? పర్టికులర్గా స్టార్ట్ చేసింది ఇప్పుడు అంటూ ఏం లేదండి. నేను చిన్నప్పటి నుంచే, నేను స్కూల్ డేస్ నుంచే నాకు చాలా ఇంట్రెస్ట్, అందరిలో ఒకరు కాకుండా డిఫరెంట్గా యూనిక్గా ఉండాలి అనేది థాట్ నాకు చిన్నప్పటి నుంచి.
సో పర్టికులర్ ఇక్కడ స్టార్ట్ అయింది అని ఒక టర్నింగ్ పాయింట్ అంటూ ఏం లేదు, చిన్నప్పటి నుంచి అలా అలా నడుస్తుంది. స్టిచ్చింగ్ చేస్తూ చేస్తూ అట్లాగా బయట వాళ్ళు రిక్వెస్ట్ చేయడం వల్ల అట్లా స్టార్ట్ చేశానండి. అండ్ ప్రతిభ గారు, ఈ ఫీల్డ్లో మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది? నాకు ఈ ఫీల్డ్లో 20 years ఎక్స్పీరియన్స్ ఉందండి. సో నాకు స్కూల్ డేస్ నుంచే, అంటే నేను 7th క్లాస్ అయిపోయిన తర్వాత హాలిడేస్ ఇస్తారు కదా, అప్పుడు నేను ఫస్ట్ మిషన్ టచ్ చేసింది. అప్పుడే నాకు మిషన్ నాలెడ్జ్ గురించి తెలుసుకోవడం, ఓకే నేర్చుకుందాం ఏదో ఒకటి చేద్దాం అని చెప్పేసి అప్పటి వరకు ఏదో ఉండేది కానీ అంత క్లారిటీ రాలేదు. సో అప్పుడు నేను స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఎప్పుడు కూడా గ్యాప్ ఇవ్వలేదండి. ఇప్పటి వరకు కూడా నేను ఈ ఫీల్డ్లో అనేది గ్యాప్ అనేది తీసుకోలేదు, రన్ చేస్తూనే ఉన్నాను. సో స్టార్టింగ్లో నా ఎడ్యుకేషన్ అయిపోయింది, మ్యారేజ్ అయిన తర్వాత చిన్నగా సర్వీస్ స్టార్ట్ చేశాను కుట్టడము. దాని తర్వాత నుంచి సర్వీస్తో పాటు ఇన్స్టిట్యూట్ రన్ చేయడం కూడా స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు కూడా నేను రన్ చేస్తూనే ఉన్నాను. ఫస్ట్ స్టార్టింగ్లో 1-2 మిషన్తో స్టార్ట్ చేశానండి, చిన్నగా స్టూడెంట్స్ తక్కువ. దాని తర్వాత కొంచెం కొంచెంగా నాకు నా స్టూడెంట్సే నా ఇన్వెస్ట్మెంట్స్, నా సపోర్టరు అన్నీ కూడా నా స్టూడెంట్సే. ఎందుకు అంటే వన్స్ వాళ్ళు ఒకసారి వాళ్ళు ఇక్కడ సాటిస్ఫై అయిన తర్వాత నా వర్క్కి వాళ్ళకి బాగుంది అనిపించినప్పుడు వాళ్ళ ద్వారానే నాకు ఇంతమంది స్టూడెంట్స్ వచ్చారు. అది మాత్రం నేను చాలా థ్యాంక్స్ చెప్పవచ్చు నా స్టూడెంట్స్ అందరికి. ఇప్పటివరకు ఎవరైతే విభాలో ట్రైనింగ్ తీసుకొని ఇండిపెండెంట్గా వర్క్ చేసుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ నా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ అండి. వాళ్ళ వల్లే, కేవలం వాళ్ళ వల్ల నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను, ఇలా మాట్లాడుతున్నాను మీ ముందు. సో థ్యాంక్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. యాజ్ ఎ విమెన్గా ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ. అండ్ చాలా ఉంటాయి కదా మీకు ఇంట్లో కూడా, ఇంట్లో ప్రాబ్లమ్స్ అని చాలా అప్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి ఈ 20 years జర్నీలో. సో మీరు ఎలాంటివి ఫేస్ చేశారు? యాక్చువల్గా ఇన్స్టిట్యూట్ పెట్టి రన్ చేయడం అంత ఈజీ ఏం కాదు అండి. బయట చూసే వాళ్ళకి అనుకుంటారు ఏముందిలే కూర్చొని చెప్పేస్తారు, వాళ్ళకి అంత పెద్ద కష్టపడేది ఏం లేదు అని చెప్పేసి అని అనుకుంటారు, కానీ అలా ఉండదండి. ఇన్స్టిట్యూట్ ఇప్పుడున్న జనరేషన్లో ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో చాలా ఉన్నాయి, ప్రతి ఒక్క ఫీల్డ్కి కాంపిటీషన్ అనేది ఉంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ కూడా స్టిచ్చింగ్ చేస్తున్నారు, చేసేవాళ్ళు కూడా ట్రైనింగ్ ఇస్తాం నేర్పిస్తామని అంటున్నారు. కానీ ఇంతమందిలో నాకు ఇంతమంది ఇలా రన్ చేస్తున్నాము, ఇక్కడ వరకు వచ్చాను అంటే మన వర్క్, మన హార్డ్ వర్క్ అండి, మన ప్యాషన్. డెఫినెట్గా ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలాగా ఉంటారు, అందరూ ఒకలాగా ఉండరు. సో ఒక్కొక్కరికి ఇండివిజువల్గా వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళని బట్టి మనము వాళ్ళకి ఏ విధంగా చెప్తే వాళ్ళకి రీచ్ అవుతుంది, వాళ్ళకి ఎలా చెప్తే వాళ్ళకి నేర్చుకుంటారు అనే దాన్ని బట్టి చెప్పడం చాలా కష్టం అండి. అంత ఈజీ టాస్క్ ఏం కాదు. ఇప్పుడు నాకు 45 members స్టూడెంట్స్ ఉన్నారు, నేను అందరికీ ఒకేలాగా టీచ్ చేస్తే కుదరదు, ఒకరికి అర్థమవుతుంది ఒకరికి అర్థమవుతుంది. సో నేను వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ మెంటాలిటీని బట్టి వాళ్ళని బట్టి నేను చెప్పాల్సి వస్తుంది, ఒక్కొక్కరికి ఒక్కోలాగా. అది చాలా టాస్క్ అండి. కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చెప్తూనే ఉంటాము. మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఒక్కసారి చెప్పేసి వదిలేసే పని ఉండదు. వాళ్ళకి అర్థం కాలేదంటే ఒకటే టాపిక్ని 10 సార్లు 20 సార్లు కూడా చెప్పాల్సి వస్తుంది. అలా ఉంటుంది. వాళ్ళకి అర్థమయ్యేంత వరకు చెప్పడం నా బాధ్యత, నా డ్యూటీ అది. అండ్ పెళ్ళి కాకముందు అంటే పేరెంట్స్ డెఫినెట్లీ సపోర్ట్ చేస్తారు. సో పెళ్ళైన తర్వాత మీ సపోర్ట్ ఎలా మారింది? నా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కదానికి. నాకు ఏది చేయాలన్నా కూడా దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది దాంట్లో చెయ్యి అని చెప్పేసి చాలా సపోర్ట్ చేశారు. పెళ్ళయిన తర్వాత సేమ్ మా అమ్మ నాన్న ఎలా సపోర్ట్ చేశారో మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేశారు. తను నా వెనకాల ఉండే ఒక సపోర్టర్, నువ్వు ఏదైనా చేయి, నీకు నచ్చించే, నీ వెనకాల నేను ఉంటాను అని ఉన్నారు కూడా. కాబట్టే నేను ఇక్కడ వరకు వచ్చాను, ఇక్కడ ఉన్నాను. తను చాలా సపోర్ట్, నా బ్యాక్ బోన్ తను. ప్రతిభ గారు, మీరు చాలామంది స్టూడెంట్స్కి కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ఈ 20 yearsలో మీరు చాలామందికి ఇచ్చే ఉంటారు. సో వాళ్ళు బయటకు వెళ్ళాక బొటిక్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు సక్సెస్ అయ్యాక వాళ్ళ సక్సెస్ గురించి మీకు వచ్చి చెప్తే అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది? యా డెఫినెట్గా అండి, చాలా హ్యాపీగా ఉంటుంది. అంతమంది నేనేంటంటే ఇక్కడ మనీ గురించి కాదు, నాకు వచ్చిన విద్య, నాకేదో వచ్చిన వర్క్ వాళ్ళకి లైఫ్లో యూజ్ అవుతుంది, ఏదో ఒకటి టైంపాస్కి వచ్చామా వెళ్ళామా అన్నట్టుగా ఉండకుండా వాళ్ళ లైఫ్కి మేజర్ పార్ట్ అనేది ఫైనాన్షియల్గా కానివ్వండి, తను ఇండిపెండెంట్గా బతకడానికి కానీ, తన ప్యాషన్ని ఇలా టర్న్ చేసుకోవడానికి కానివ్వండి, అసలు చాలా హ్యాపీగా ఉంటుంది. వన్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి బయటికి వెళ్ళిన తర్వాత చాలామంది బొటిక్స్ పెట్టుకొని సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది వాళ్ళ పర్సనల్ యూజ్ కోసం నేర్చుకొని వాళ్ళు కుట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకంటే కూడా ఎక్కువ సంపాదిస్తున్నారు ఈ ఫీల్డ్లోకి వచ్చేసి. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వచ్చేసి నాకు ఫస్ట్ స్టార్టింగ్ నా 20 years 15 years బ్యాక్ స్టూడెంట్స్ కూడా ఇప్పటికీ నాతో కాంటాక్ట్లో ఉన్నారు, మాట్లాడతారు. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
వాళ్ళు వచ్చేసి అక్క మేము ఇలా చేసాము, మేము ఇది కుట్టాము, మేము ఇలా ఇంత సెటిల్ అయ్యాము, ఇంత వస్తుంది మాకు మంత్లీ అని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. అదేదో నేనే సంపాదిస్తున్నా, నేనే చేశాను అన్నంత హ్యాపీగా ఉంటుంది. ఏమేమి నేర్పిస్తారు అసలు, ఏమేమి ఉంటాయి దీంట్లో? ఎలా ఉంటుందంటే ట్రైనింగ్ కంప్లీట్గా ఉంటుందండి, బేసిక్స్ టు అడ్వాన్స్ వరకు. మీకు అసలు ఏమీ నాలెడ్జ్ లేదు, కనీసం అసలు సూదిలో దారం కూడా పెట్టడం రాదు అనే వాళ్ళు కూడా ఉంటారు. చాలా మట్టుకి 90% 80% అలాగే వస్తారు. సో ఫ్రెషర్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ బేసిక్ అడ్వాన్స్ లెవెల్ వరకు మీరు కంప్లీట్గా బ్లౌజెస్లో కానివ్వండి, డ్రెస్సెస్లో కానివ్వండి, కిడ్స్ వేర్లో కానివ్వండి, కంప్లీట్ లేడీస్ వే కంప్లీట్గా ఉంటుంది. సో విత్ ఫినిషింగ్స్, మాస్టర్ కటింగ్. ఇక్కడ మెయిన్ పాయింట్ ఒకటి నేను చెప్పాల్సింది ఏంటంటే మాస్టర్స్తో అవసరం లేకుండా, ఇంకొకరి పైన డిపెండ్ అవ్వకుండా మన వర్క్ అనేది ఉంటుంది. సో ఏదో హాఫ్ నాలెడ్జ్ నేర్చుకొని మళ్ళీ ఒక బొటిక్ స్టార్ట్ చేసినా కానీ మనం వర్క్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నేను చేయగలనా లేదా, లేదు అంటే నాకు ఇక్కడ మాస్టర్ నీడ్ ఉంది అనేది లేకుండా వర్క్ అనేది ఉంటుంది. చాలామంది నా స్టూడెంట్స్ ఎవరు కూడా మాస్టర్ మీద డిపెండ్ అయిన వాళ్ళు లేరండి. వాళ్ళే ఓన్గా స్టిచ్ చేసుకుంటారు, వాళ్ళు ఓన్గా కటింగ్ చేసుకుంటారు. కటింగ్ అయితే కంపల్సరీ వాళ్ళే చేస్తారు. స్టిచ్చింగ్ అనేటప్పటికీ కొంచెం టైం ఉంటుంది, కొంతమంది టైం ఉండదు. సో స్టిచ్చింగ్ మాత్రం వర్కర్స్ని పెట్టుకుంటారు. ఎందుకంటే మనం అది చేయాలి ఇది చేయాలి అంటే టైం చాలా తీసుకుంటుంది. సో దానికంటే కటింగ్ చేసేసుకుంటే మనకు మ్యాక్సిమం అమౌంట్ అక్కడే సేవ్ అయిపోతుంది. ఇవాళ రేపు మాస్టర్స్కి పే చేయాలి అంటే బేసిక్ శాలరీ 30,000-35,000 ఉంది మాస్టర్కి. అదేదో మనమే కటింగ్ చేసేసి వర్కర్కి ఇచ్చామనుకోండి, మనకు ఆ అమౌంట్ కూడా సేవ్ అయిపోతుంది కదా. సో అలా ఉంటుంది. పర్ఫెక్షన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఒక స్టూడెంట్కి నేను ట్రైనింగ్ ఇచ్చాను అంటే పర్ఫెక్షన్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళకి పర్ఫెక్షన్ వచ్చేంత వరకు నేను వాళ్ళని వదిలిపెట్టను, కంటిన్యూగా రమ్మని అంటాను, చెప్తూనే ఉంటాను. ఒకసారి కోర్సు కంప్లీట్ అయిపోయి నా దగ్గర బయటికి వెళ్ళిన తర్వాత కూడా మీకు నాకు సంబంధం లేదు, నేను కోర్స్ అయిపోయింది కదా చెప్పను అనేది ఏముండదు. లైఫ్ లాంగ్ విభాతో టచ్లో ఉండొచ్చు. నా సపోర్ట్ అనేది వాళ్ళకి ఎప్పుడూ ఉంటుంది. మీకు ఏ డౌట్స్ వచ్చినా కానివ్వండి, ఏ కొత్త ప్యాటర్న్స్ వచ్చినా కానివ్వండి, ఎప్పుడైనా కానీ దేనికైనా కానీ నేను ఉంటాను. నా సపోర్ట్ అనేది ఉంటుంది వాళ్ళకి. అండ్ ప్రతిభ గారు, ఈ బొటిక్ నేమ్ కూడా విభా చాలా డిఫరెంట్గా ఉంది. ఏమైనా బిహైండ్ ద స్టోరీ ఏదైనా ఉందా? అలాంటిది ఏం లేదండి. విభా అనేది యాక్చువల్గా నా సార్ నేమ్. అమ్మ వాళ్ళ పెళ్ళి కాకముందుకు అమ్మ వాళ్ళది వి వస్తుంది. సో నా పేరులో లాస్ట్ లెటర్ భా తీసి విభా అని పెట్టాను, అంతే అండి. చాలా చాలా గ్రేట్గా ఉంది. అండ్ 45 మెంబర్స్ స్టూడెంట్స్ అంటున్నారు. అండ్ మీరు ఒక్కరే మేనేజ్ చేస్తున్నారా లేదంటే హెల్పర్స్ ఎవరైనా ఉంటున్నారా మీకు? లేదండి, హెల్పర్స్ ఎవరు ఉండరు, నేను ఒక్కదాన్నే మేనేజ్ చేస్తున్నాను. ఏంటంటే ఇక్కడ ఇండివిజువల్ క్లాసెస్ ఉంటాయి. సో ఇండివిజువల్ క్లాసెస్ అన్నప్పుడు 10 నుంచి 4 వరకు టైమింగ్స్. ఆ టైమింగ్స్లో ఎవరెవరికి కుదిరిన టైమింగ్స్లో వాళ్ళు వస్తారు. సో ఈచ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి నేనే వాళ్ళకి క్లాస్ తీసుకోవడం కానీ చెప్పడం కానీ ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్కసారి నాకు సీనియర్ స్టూడెంట్స్ ఉంటారు, నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు సీనియర్ స్టూడెంట్స్, వాళ్ళు నాకు హెల్ప్ చేస్తుంటారు అప్పుడప్పుడు. అంటే స్టిచ్చింగ్లో కానివ్వండి, వాళ్ళకి ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు మేజర్ పార్ట్ అంటే అంతా నేను తీసుకుంటాను, నేను చెప్పేస్తాను. క్లాస్ ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, ఏదైనా కానీ నేను చెప్తాను. వాళ్ళు ఏంటంటే నా సీనియర్ స్టూడెంట్స్, ఇక్కడ నేర్చుకునే వాళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. అట్లాగే ఏదైనా అవసరం ఉన్నప్పుడు చిన్న చిన్న టాపిక్స్. ప్రతిభ గారు, ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలంటే ఏదైనా కోర్స్ చేయాలా లేదంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం? ఇక్కడ నేర్చుకోవాలంటే ఏ కోర్స్ అవసరం లేదండి, ఏ క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదు. మనకు మెయిన్ బేసిక్ స్టడీస్ ఉంటే చాలు. కొంతమందికి ఆ బేసిక్ స్టడీ కూడా లేకపోయినా, స్టడీస్తో అసలు సంబంధం లేదు, టోటల్గా మన ప్యాషన్ మన ఇంట్రెస్ట్కి సంబంధించిన విషయం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలు. నాకు ఇట్లా నేర్చుకోవాలి, కొంత ప్యాషన్గా నేను బాగుండాలి, డిఫరెంట్గా ఏదైనా చేయాలి అనుకున్న వాళ్ళకి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలండి, వచ్చేయండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ బేసిక్స్ అడ్వాన్స్ వరకు కూడా నేను కంప్లీట్గా నేర్పిస్తాను. మెయిన్ కావాల్సింది ఇంట్రెస్ట్, అంతే. ఇవాళ రేపు స్టడీస్ ఏముందండి, హయ్యర్ స్టడీస్ చేసిన వాళ్ళు కూడా ఈ ఫీల్డ్లోకి చాలామంది వచ్చారు. ఇక్కడ ఏదైనా ఇంకొకటి ఏదో ఎగ్జామ్ రాసి కానివ్వండి అట్లా ఏమీ ఉండదు. కంప్లీట్గా మన ఇంట్రెస్ట్ మన ప్యాషన్కి సంబంధించిన ఫీల్డ్ ఇది. చాలామంది నా దగ్గర ఇప్పుడు ఎలా ఉంటుందంటే సాఫ్ట్వేర్ జాబ్స్ చేసేవాళ్ళు చాలామంది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ కూడా వాళ్ళకి ఆ ప్రెషర్ అనేది, ఆ వర్క్ ప్రెషర్ అది తట్టుకోలేక, టైమింగ్ సెట్ అవ్వకుండా, అటు ఫ్యామిలీని చూసుకుంటూ ఇటు వర్క్ చేసుకోలేక చాలామంది నా దగ్గరకు వచ్చి నేర్చుకుంటున్నారు. పార్ట్ టైంలో ఇట్లాగా నేర్చుకొని దాని తర్వాత అది వాళ్ళ జాబ్ వదిలేసి పర్సనల్ లైఫ్లో సెట్ అవుతున్నారు. ఇవాళ రేపు జాబ్ చేసే వాళ్ళకంటే కూడా ఇదే ఈ ఫీల్డ్ నేర్చుకొని, ఇది కోర్స్ నేర్చుకొని ఇంట్లో ఉండి కూడా సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు, జాబ్ చేసే వాళ్ళకంటే కూడా. అండ్ ప్రతిభ గారు, ఇప్పుడు వరల్డ్ వైజ్గా కూడా రెడీమేడ్ వచ్చేస్తున్నాయి. అందరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దానిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ స్టిచ్చింగ్ సైడ్ రావట్లేదు. అండ్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళ ఆదాయం కూడా తక్కువ అవుతుంది. సో దానిపై మీ ఒపీనియన్ ఏంటి, ఏమంటారు? ఎక్కడండి స్టిచ్చింగ్కి తగ్గింది, అసలు ఈ ఫీల్డ్లో లేదు అనేది చెప్పేది.
ఇవాళ టైలర్కి ఒక బ్లౌజ్ ఈరోజు ఇచ్చాము అంటే ఈవినింగ్ కల్లా ఇవ్వండి అంటే లేదండి నాకు చాలా బ్లౌజెస్ ఉన్నాయి కుట్టేవి, కుదరదండి ఈరోజు, మినిమం 2 days పడుతుంది అని అంటారు. ఎక్కడండి ఎవరు చెప్పారు ఇది డిమాండ్ లేదు అని చెప్పేసి? కంపల్సరీ ఉంటుంది. రెడీమేడ్కి ఉండేది రెడీమేడ్కి ఉంటుంది డిమాండ్, స్టిచ్చింగ్కి ఉండేది బొటిక్స్కి ఉండేది బొటిక్స్కి ఉంటుంది. మనం ఇప్పుడు చాలా శారీస్ తీసుకుంటామండి. శారీస్ తీసుకున్నప్పుడు ఆ శారీకి తగ్గట్టుగా బ్లౌజ్ కావాలి అంటే మనకు రెడీమేడ్లో దొరకదు అంతా. మనం ఒక బొటిక్ దగ్గరికి వెళ్ళి మనం ఓన్గా మనకి ఎలా, కొంతమందికి డిజైనింగ్ అనేది క్రియేటివిటీ ఉంటుంది మైండ్లో, నా బ్లౌజ్ నేను ఇలా స్టిచ్చింగ్ చేయించుకోవాలి, నాకు ఇలా ఉండాలని చెప్పేసి వాళ్ళ థాట్స్ చెప్తేనే కదండి మనం స్టిచ్ చేస్తాము. సో అవన్నీ మనకు రెడీమేడ్లో కష్టం అవుతుంది. ఈ ఫీల్డ్ అనేది కంపల్సరీ రన్ అవుతుందండి, ఎప్పటికీ డిమాండ్ అనేది ఉంటుందండి. ఒక కుర్తీ స్టిచ్ చేయించుకోవాలన్నా కానీ ఇప్పుడు కుర్తీస్ నార్మల్ కంఫర్ట్ వేర్కి లెగ్గిన్స్ అవి వేస్తాం, అది కంఫర్టబుల్ జోన్ డైలీ వేర్కి యూస్ అవుతుంది. కానీ ఒక పార్టీ వేర్కి కావాలి అంటే మనకు రెడీమేడ్స్లో దొరకవు. సో మనకి పార్టీ వేర్ కానివ్వండి స్పెషల్గా కనిపించాలి, నలుగుట్లో మనం స్పెషల్గా కనిపించాలి అంటే డిజైన్ చేయించుకోవాలి. మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి అని అంటే రెడీమేడ్స్లో కుదరదు. రెడీమేడ్లో ఏమొస్తుంది, ఒకటే ప్యాటర్న్ కొన్ని వందల్లో కొన్ని వేలల్లో వస్తాయి వర్క్స్, అవన్నీ కూడా అందరు వేసేస్తాం. మనకంటూ ఒక యూనిక్ అనేది ఉండాలి కదా, మనము డిజైన్ చేసుకుంటే కానీ బొటిక్స్లో కానీ అప్పుడే మనకు ఐడెంటిటీ వస్తుంది. అసలు డిమాండ్ లేదు అనేది చాలా రాంగ్ అండి, కంపల్సరీ ఉంటుంది డిమాండ్ అనేది బొటిక్స్కి. ఇంకా ఫ్యూచర్లో ఎన్ని బొటిక్స్ వచ్చినా కానీ కూడా ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకెక్కువే అవుతుంది డిమాండ్, కానీ తగ్గదు. ప్రతిభ గారు, చాలామంది కస్టమర్స్ కూడా మోడల్స్లో చూసి, వాళ్ళు వేసుకునేవి చూసి, ఆన్లైన్లో చూసి, మ్యాగజైన్స్లో చూసి మాకు ఇలాంటి మోడల్సే కావాలని అప్రోచ్ అవుతున్న వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అలాంటివి మనకు పాసిబుల్ ఉన్నాయా మన ఇన్స్టిట్యూట్లో? డెఫినెట్గా అండి, కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు ఒక కస్టమర్ ఒక బ్లౌజ్ ఇచ్చినప్పుడు బ్యాక్ డిజైన్ ఒకలాగా చెప్తారు, ఫ్రంట్ డిజైన్ ఒకలాగా చెప్తారు, హ్యాండ్స్ ఒకలాగా చెప్తారు, డిఫరెంట్గా చెప్తారు. సో ఆ 4 రిఫరెన్స్ పిక్స్ కలిపి మనం ఒక బ్లౌజ్ రెడీ చేస్తాము. అలా ఉంటుంది ట్రైనింగ్. మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చాలండి, ఎలాంటి వర్క్ అయినా సరే, ఎలాంటి డిజైన్స్, ఎలాంటి ప్యాటర్న్ అయినా సరే, నాకు ఒక్కసారి మీ ఐడియా మీకు ఏం కావాలి అనేది నాకు చెప్పండి అంతే. మీకు ఎంత నేర్చుకోవాలనుకుంటున్నారో రండి, అంత నేర్పిస్తాను నేను. మీరు ఇది చెప్తాను ఇది చెప్పను అనేది ఏం లేదు, మీ ఇంట్రెస్ట్, మీరు నేర్చుకున్న దాన్ని బట్టి నేను నేర్పిస్తాను. చాలామంది కూడా ఏంటంటే ఏదైనా కుర్తీ కావాలంటే వెంటనే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేయడము, లేదంటే స్టోర్కి వెళ్ళి విజిట్ చేసి తీసుకోవడము చేస్తున్నారు. ఎందుకంటే ఆ టైం అనేది సేవ్ అవుతుంది అనుకుంటున్నారు. మళ్ళీ క్లాత్ తీసుకొని కుట్టించుకోవడం ఎందుకు, డబుల్ టైం అంతా వేస్ట్ కదా అని అనుకుంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అదేనండి చెప్తున్నాను నేను. ఇప్పుడు రెడీమేడ్స్లో అయితే మనకు అక్కడ ఒక 10 కలెక్షన్స్లో ఉన్నప్పుడు 10 వెరైటీస్లో దాంట్లో నుంచి మనం పిక్ చేసుకోవాలి ఉన్న దాంట్లో నుంచి. సో మనకు అక్కడ ఆప్షన్ అంతే ఉంది. మనకి ఇప్పుడు బొటిక్స్కి స్టిచ్చింగ్కి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే మనకి ఎలా కావాలి, ఏ ఫ్యాబ్రిక్లో కావాలి, ఏ కలర్స్లో కావాలి, ఏ ప్యాటర్న్లో కావాలి, మన బాడీ స్ట్రక్చర్కి ప్రకారం ఒక టైలర్ అనేది స్టిచ్ చేసి ఇస్తాడు. సో దానికి దీనికి ఫిట్టింగ్ అనేది చాలా వేరియేషన్ ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు రెడీమేడ్స్లో అయితే మనం మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మన మెజర్మెంట్స్కి తగ్గట్టుగా ఆల్టరేషన్ చేసుకోవడం, కొన్ని ఫిట్ అవుతాయి కొన్ని ఫిట్ అవ్వవు. అదే మనం కరెక్ట్గా మనం బాడీ మెజర్మెంట్స్తో మనం స్టిచ్చింగ్ చేసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతాయి, చాలా బాగుంటుంది, ఆ లుక్ వేరే ఉంటుంది. 20 years జర్నీలో ఎవరైనా సాటిస్ఫైస్ కాని వాళ్ళు ఉన్నారా? వచ్చి మేము ఇలా చెప్తే ఇలా కుట్టారేంటని అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చాయా? అలాంటి సిచ్యువేషన్స్ అయితే చాలా రేర్ అండి రాము. ఎందుకంటే ఇప్పుడు టైలర్స్గా కూడా నార్మల్గా ఉండదండి వర్క్. ఇప్పుడు వాళ్ళ మెజర్మెంట్స్కి వాళ్ళ బాడీకి సెట్ అయ్యేలా కరెక్ట్ అవుట్పుట్ ఇవ్వాలి అంటే చాలా స్ట్రగుల్ ఉంటుంది. ఒక స్టిచ్ ఇలా వేసేస్తారు, ఇంత తీసుకుంటారు అంతా అనేది అంత ఈజీ వర్క్ అయితే ఏమీ కాదు. ఒక అవుట్పుట్ మనకి పర్ఫెక్ట్గా రావాలి అంటే దాని వెనుక చాలా కష్టం ఉంటుంది, చాలా ఆలోచన చేసి మైండ్ మొత్తం అక్కడే పెట్టాల్సి వస్తుంది. కొంచెం మన మైండ్ వేరే సైడ్ ఆలోచించి చేసినా కానీ కూడా అక్కడ ఇటు కట్ చేసినా కానీ కూడా పోతుంది. చాలా అసలు ఫోకస్డ్గా చేయాలి. ఒకటి మనము బ్లౌజ్ కుడుతున్నాము, డ్రెస్ కుడుతున్నాము అంటే ఆ పర్సన్ మన మైండ్లో ఉండాలి. వాళ్ళకి ఎలా స్టిచ్ చేస్తే ఎలా చేస్తే వాళ్ళకి సెట్ అవుతుంది, వాళ్ళకి అనుకున్న అవుట్పుట్ మనం ఇవ్వగలిగినప్పుడే 100కి మనం 100% వర్క్ సాటిస్ఫై అవుతాము. సో అలా ఉంటుంది, అంత ఈజీ ఏం టాస్క్ అవ్వదండి. సో ఛార్జెస్ కూడా ఎంత తీసుకుంటున్నారు అంత తీసుకుంటున్నారు అని అంటే అది డిపెండ్స్ ఆన్ వర్క్ అండి. వాళ్ళ అంత వర్క్ ఇప్పుడు ఒక బ్లౌజ్కి 900 తీసుకుంటారు, ఒక బ్లౌజ్కి 300-400 కూడా తీసుకుంటారు. 300-400 తీసుకునే బ్లౌజ్ వర్క్ అంతే కష్టం ఉంటుంది, మనకు 1 or 2 hours కుట్టేస్తాము. కానీ 900 తీసుకునే బ్లౌజ్కి ఒక్కొక్కసారి ఫుల్ డే పడుతుందండి, అంత వర్క్ ఉంటుంది. ఇంతే సింపుల్ బ్లౌజ్ కదా, ఇదే పెట్టారు 900 తీసుకుంటున్నారు అని అంటే ఫుల్ డే మొత్తం అదే బ్లౌజ్ మీద కూర్చుంటే మనకు ఆ బ్లౌజ్ అవుట్ఫిట్ అనేది వస్తుంది. సో ఎందుకు విభాకే రావాలి? ఎందుకంటే చాలా మేజర్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, చాలా ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్లు కూడా ఉన్నాయి కదా. సో ఎందుకు విభాకే రావాలి? ఎందుకు విభా అంత ప్రత్యేకత ఏంటి? ఒకవేళ స్టూడెంట్స్ వస్తే వాళ్ళకు బెనిఫిట్స్ ఏముంటాయి? విభాలో ఎందుకు రావాలి, విభాకే ఎందుకు రావాలి? చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, అంటే చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి.
ఇప్పుడు నా దగ్గరికే రావాలని ఏం లేదు. నా దగ్గర ఎలా ఉంటుంది అని అంటే జెన్యూన్గా ఉంటుంది ట్రైనింగ్ అనేది. సో నేను కమర్షియల్ పర్సన్ కాదు, మైండెడ్ కాదు. నేను జీరో పర్సన్ నుంచి కొంత ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా చూస్తాను. నేను నాకు పర్సన్ ఇంపార్టెంట్, వాళ్ళకు ఉండే ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్, వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, నా సైడ్ నుంచి నేను ఎంత ఇవ్వగలను, నేను ఏం చేయగలను అనేది చూస్తాను. సో వర్క్ అనేది నేర్చుకోవడం ఏదో ఇలా వచ్చామా వెళ్ళామా టైంపాస్కి అనేది ఉండదు. ఒకటి వర్క్ నేర్పించాము అంటే వాళ్ళకి లైఫ్లో దాని ఇంపార్టెన్స్ చాలా ఉండాలి, వాళ్ళకి యూజ్ అవ్వాలి లైఫ్ లాంగ్ మొత్తం. సో అలా ఉంటుంది ట్రైనింగ్ అనేది. బయట ఇవాళ రేపు చూస్తే జెన్యూన్ కొంచెం చాలా తక్కువ అండి. ఏంటంటే నేను విన్నది ఏంటంటే చాలా జెన్యూన్గా చెప్పేవాళ్ళు తక్కువ, పేషెన్స్గా మెయిన్ ఇక్కడ కావాల్సింది పేషెన్స్గా చెప్పడం చాలా తక్కువ అండి. కమర్షియల్గా చెప్తున్నారు అలా ఉంటుంది, డబ్బుకి ఇలా ఇస్తున్నారు అలా ఉండదు నా దగ్గర. నేను ఎన్నిసార్లు మీరు అడిగినా కానీ కూడా చెప్తానండి, చాలా పేషెన్స్తో చెప్తాను. మీరు 100 సార్లు అడిగినా 100 సార్లు చెప్తాను. వర్క్ అనేది పర్ఫెక్షన్ రావాలి. ఒక స్టూడెంట్ కరెక్ట్గా చేయట్లేదు, పర్ఫెక్షన్ ఇవ్వాలి, నాకే ఫస్ట్ సాటిస్ఫాక్షన్ ఉండదు. వాళ్ళకి నేను ఎంత ఓకే ఎంతో కొంత ఫీ పే చేస్తున్నారు, వాళ్ళకి అవుట్పుట్ కరెక్ట్గా రాలేదు అంటే వచ్చేంత వరకు నేను ట్రై చేస్తాను. 6 మంత్స్ 5 మంత్స్లో వాళ్ళ కోర్సు పీరియడ్ అనేది ఉంటే దానికంటే డబల్ 1 year 1.5 years నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎండ్ ఆఫ్ ద డేకి వాళ్ళు పర్ఫెక్షన్ రావాలి, పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సో అది నా స్పెషల్. నేను ఎక్కువ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇండివిజువల్ క్లాసెస్ ఉంటాయండి. ఈచ్ ఎవ్రీ పర్సన్ టు పర్సన్ నేను పర్సనల్గా వెళ్ళి వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది దాన్ని బట్టి నేను వాళ్ళ క్లాస్ తీసుకుంటాను. ఇక్కడికి వస్తే ఏంటంటే ఓన్లీ ఈ టాపిక్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒకటే కాదండి, పర్సనల్ లైఫ్లో కూడా ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా ఉంటే బయట సొసైటీ ఎలా అన్ని రకాలుగా నేను చెప్తా ఉంటానండి. ఎందుకంటే నేను చాలా ఫేస్ చేశాను, నేను చాలా లైఫ్ ఇప్పటివరకు చూసి వచ్చిందని. నాకు వీళ్ళందరూ ఒక సిస్టర్స్ లాగా. సో నా దగ్గరికి కాలేజ్ స్టూడెంట్స్ వస్తారు, హౌస్ వైఫ్స్ వస్తారు, కొంతమంది ఇంట్లో రిటైర్ అయిన పీపుల్ అంటే మనకి మదర్స్ ఏజ్లో ఉన్న వాళ్ళు వాళ్ళ మనవరాళ్ళకి, వాళ్ళ కోడళ్ళకి, వాళ్ళ కూతుర్లకి కుట్టుకొని నా ఏజ్లో టైంపాస్కి వచ్చేవాళ్ళు ఉంటారు. దాని తర్వాత జాబ్స్ చేసుకొని వచ్చేవాళ్ళు ఉంటారు. అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ వాళ్ళు నా దగ్గరికి వస్తారండి. ఈ ఏజ్ పర్టికులర్ ఈ ఏజ్ వాళ్ళే రావాలి, వీళ్ళే నేర్చుకోవాలని అని ఏం లేదు. ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదండి. మెయిన్ ఇంట్రెస్ట్తో రండి, హ్యాపీగా నేర్చుకొని వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కూడా ఎప్పటికీ నా సపోర్ట్ అనేది ఉంటుంది. ఇన్స్టిట్యూట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఏదో సంపాదించేయాలండి, ఇంత తీసుకోవాలి అంత తీసేసుకొని అలా ఏం లేదండి. నాకు ప్యాషన్ ఈ ఫీల్డ్ అంటే చాలా. నాలాగా నాకున్న ఈ టాలెంట్, నాకున్న విద్యని నలుగురికి షేర్ చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది, వాళ్ళు ఒక లైఫ్లో ఒక స్టేజ్లో ఉండాలి అనేదే మెయిన్ నా గోల్ అండి. నేను చెప్పేదానికి నేను తీసుకునేది అసలు చాలా తక్కువ, అసలు ఎక్కడ పొంతనే ఉండదు. సో ఏదో తీసుకోవాలి కాబట్టిగా తీసుకుంటున్నాను అంతే. నా వల్ల ఈ టాలెంట్ వీళ్ళు నేర్చుకొని ఒక స్టేజ్లో ఉన్నారు నలుగురు అంటే అది చాలా హ్యాపీ కదండి, వాళ్ళకి యూజ్ అవుతుంది లైఫ్లో. అందుకనే అండి మెయిన్ ఇంటెన్షన్ అది. థ్యాంక్ యూ ప్రతిభ గారు. మీకు తెలిసిన వృత్తిని ఒక సెల్ఫిష్గా కాకుండా, మనీ మైండెడ్ కాకుండా అమ్మాయిలందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని వాళ్ళకి నేర్పిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒకటి అండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా దగ్గరికి రండి, నాకు కాల్ చేయండి. మీకు ఏ ఏజ్ అయినా సరే అండి, ఎలాంటి క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదు, మీకు ఒకటి ఇంట్రెస్ట్ ఉండి లైఫ్లో నేను ఏదైనా చేయాలి, నా కాళ్ళ మీద నేను ఓన్గా నిలబడాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా కాంటాక్ట్ చేయండి. మీకు నేను ఉంటాను లైఫ్ లాంగ్. ఎలాంటి హెల్ప్ అయినా కానివ్వండి, ఎలా అయినా కానివ్వండి, పర్సనల్ లైఫ్ కానివ్వండి, ఫైనాన్షియల్ కానివ్వండి, మీకు ఏది నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలనుకున్నా కానీ నేను ఉంటాను. విభాకి వచ్చేసేయండి. చూశారు కదా, ఇది వాల్టి నవ్య. రేపటి నవ్యలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.